ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ బెదిరింపులకు దిగారు. తనపై ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్ రంగనాథ్ పై ఫైర్ అయ్యారు. రంగనాథ్ కు ప్రస్తుత పోస్టింగ్ ఇష్టం లేదు, అందుకే తనపై కేసు పెట్టారంటూ మండిపడ్డారు. అధికారులు వస్తూ పోతూ ఉంటారు, కానీ నేను లోకల్ అంటూ బెదిరింపులకు దిగారు. నన్ను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదన్న దానం ప్రివిలేజీ నోటీసులు ఇస్తానన్నారు. ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను, ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఈవిడి ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగాల ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలనో నేను ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తున్నా. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ బెదిరింపులకు దిగారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటే గతంలో చూసుకున్నట్టయితే అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలం అండ్ అలాగే బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉన్నతాధికారికి అంటే బెదిరింపులు చేస్తున్నారు, అలాగే ప్రివిలేజ్ నోటీసులు కూడా జారీ చేస్తా అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై మొదటగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లో రోడ్ నంబర్ 69 నందగిరి హిల్స్ లో జిహెచ్ఎంసీకి చెందినటువంటి ప్రభుత్వ స్థలం ప్రహరిని ఈ నెల 10న కొందరు గుర్తుకులేనటువంటి వ్యక్తులు కూల్చివేశారని ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురు బ్రాహ్మణ నగర్ చెందినటువంటి గోపాల్ నాయక్, రామచందర్, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళు ముగ్గురు కూడా కూల్చివేత ఘటనలో ఉన్నారని పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఆపయ్య ఫిర్యాదు చేశారు. ప్రహరిని కూల్చడంతో పాటు 10 లక్షల మేర ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో A1 గా రామచందర్, గోపాల్ నాయక్, రామచందర్ A2 గా, A3 గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. అయితే ఇవాళ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఆయన కొంత కాంట్రవర్సీ మాటలు చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కనిపిస్తాను. ఏవి రంగనాథ్ కి సంబంధించి ఆయనకు కొత్తగా ఈ పదవి వచ్చింది, ఆయనకు ఆ పదవి ఇష్టం లేనట్టుంది. అందుకనే మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా ఇబ్బంది పెడితే మేము వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారని ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. అందుకే నా పైన కేసు పెట్టాలని కూడా ఆయన మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ దానం నాగేందర్ లోకల్, నేను ఇక్కడే ఉంటానంటూ ఆయన ఒక సినిమా డైలాగ్ ను కూడా సందర్భంగా చెప్పుకొచ్చాడు. నందగిరి హిల్స్ పురా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడ కబ్జా జరుగుతుందని మాత్రమే వెళ్ళలేదని చెప్పుకొచ్చాడు. జరిగిన విషయాన్ని రంగనాథ్ కి నేను చెప్పానని చెప్తున్నాడు. కానీ రంగనాథ్ ని టెలిఫోన్ లైన్ లో సంప్రదించినప్పుడు ఆయన నాకెవరు కూడా నా దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాలేదనేటువంటిది నాకు మన బండియాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి సమాచారం. ఇక నందగిరి హిల్స్ ఉడా లేఅవుట్ లో హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అయినప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు సమస్య నెరవేర్చుకునే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నందగిరి హిల్స్ ఉడా లేఅవుట్ లో గవర్నర్కు అధికారులకు ప్రివిలేషన్ నోటీస్ కూడా ఇస్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎక్కడికైనా వెళ్తాను అని ఆయన సంబంధం లేనటువంటి మాటలు చెప్పుకొచ్చారు. అయితే గతంలో టీడీపీ హయాంలో కూడా తన పైన అక్రమ కేసులు పెట్టారనుకుంటూ చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో కేవలం అధికారులు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా గురవుతుంది కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నంలో
అక్కడ వాల్ కడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూల్చివేయడానికి కొంతమంది వెళ్ళారు. వారికి సపోర్టుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈవీడీఎం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పాపయ్య అక్కడ ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఆయన సమక్షంలో ఎంతో జరిగింది కాబట్టి ఆయన ఫిర్యాదులో చేరుకోవడం జరిగింది. దాని ద్వారా కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేరుగా ఈవీడీఎం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి రంగనాథ్ పైన కాంట్రవర్సీ మాటలు చెప్పారు. ఆయన కావాలనే ఇక్కడికి వచ్చి ఆయనకేం హైదరాబాద్ నగరాన్ని జీపీఏగా ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఆయన హైదరాబాద్ నగరాన్ని జీపీ హోల్డర్ గా తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఇక్కడ నడవయి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి వచ్చినాక ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు మేము ముఖ్యమంత్రిని కలుస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది ఇట్లా బయటకు వస్తే వాళ్ళు ఓట్లు కూడా వేయరు అనేటువంటి మాటలు అయితే దారుణంగా నాయకులు. అయితే ఇప్పుడు ఐపీఎస్ అధికారుల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. అధికారులు పని చేయించాల్సినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దీనిపైన వాళ్ళ విధులకు ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో 2 రోజుల క్రితం మనం బహదూర్పుర ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈవీడీఎం అధికారిగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఆయన ఎక్కడైతే చెరువులు కబ్జాకు గురవుతున్నాయో అక్కడ నేరుగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అనుకోవచ్చు, ఎమ్మెల్యే సంబంధించినటువంటి ల్యాండ్ అనుకోవచ్చు. అక్కడ చెరువులో కడుతున్నటువంటి రాజేంద్రనగర్లో చెరువులో కడుతున్నటువంటి బిల్డింగ్ నే పూర్తున్నటువంటి బిల్డింగ్ నే కొలాప్స్ చేశారు. అంటే అది ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా ఉందని. అట్లాంటి సందర్భంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన వారు కూడా తప్పు చేస్తే ఊరుకోమనేటువంటిది ఈవీడీఎం చెప్తుంది. ప్రభుత్వం ఒక లైన్ తీసుకొని ఆ లైన్ లో వెళ్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు అయినా సరే, మంత్రులైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారిపై ఆ కాంట్రవర్సీ మాట్లాడటం పట్ల మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కలుగుతా ఉంది. పోలీసు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఈవీడీఎంకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. వారు వీరని లేకుండా అందరిపైన ఈ చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్న సందర్భంలో దానం నాగేందర్ మాత్రం తన ఏరియాలో నందగిరి హిల్స్ జరిగినటువంటి ఇష్యూలో తనపైన కేసు నమోదు చేసినటువంటి అంశంపై ఈవీడీఎం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రంగనాథ్ పై మాట్లాడినటువంటి మాటలు మాత్రం దుమారం వేస్తుంది. నన్ను అడ్డుకోవడానికి ఏ అధికారికి అధికారం లేదు. గతంలో ప్రభుత్వంలో ఎదురించిన నాపై కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం పట్ల ప్రభుత్వ అధికారులు ఎవరైతే మాట్లాడారో వారిని ప్రివిలైజేషన్ మోషన్ కింద అసెంబ్లీలో చర్చ పెడతారు. తర్వాత కంప్లైంట్ ఇస్తాం స్పీకర్ కి. అదేవిధంగా ముఖ్యమంత్రి వచ్చినాక కలిసి ఈ విషయాన్ని కూడా చెప్తారు. ప్రస్తుతానికైతే ఈ మాటలు కొంత కాంట్రవర్సీగా కొనసాగుతున్నాయి. మరి దీనిపైన అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతారు, దీనిపైన చర్యలు ఎట్లా ఉంటాయి, నిజంగానే దీని మీద ఏదైనా జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి కాంట్రవర్సీ అవుతుందా కాదనేటువంటి మాత్రం రానున్న రోజుల్లో చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఈవీడీఎం అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగాల ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తున్నా. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను.
ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు.